అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి డార్క్ ఇలాంటి నెగటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కన్నకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అని, అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా, అంత డిఫరెంట్ గా ఉంది. సినిమా చేస్తున్నంత సేపు, షూటింగ్ జరుగుతున్నంత సేపు ఏం అనిపించలేదు. ఏంటండి ఈ సంవత్సరం నేను 2 times షాక్ అయ్యాను. ఫస్ట్ మీ బికినీ పిక్స్ అట్ బీచ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊపేసింది, ఇండియా వైడ్ బాగా వైరల్ అయింది. అండ్ సెకండ్ వన్ తీస్తారు మీరు తీసిన చాలా వరకు ఎక్స్ప్లోర్ అయిపోయింది. సెకండ్ వన్, ఈ మూవీలో అంత హార్డ్ కోర్ సీన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి, సో ఇప్పటి వరకు మీరు కెరీర్ లో అంత బోల్డెస్ట్ సీన్స్ చేయలేదు. సో ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కంటెంటా లేదంటే రెమ్యునరేషనా? ప్రవీణ్ ఈ సినిమా చేయడానికి రీజన్, ఫస్ట్ రీజన్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో కర్ణకుమార్ గారితో నేను వర్క్ చేయడం అనేది, నేను ఎప్పుడో ఆయన్ని ఆఫీస్కి వెళ్ళి కలిసాను. అండ్ ఆయనతో వర్క్ చేయాలి అనుకొని నేను ప్రాజెక్ట్ తీసుకున్నాను. రెమ్యునరేషన్ వైస్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రవి గారు చాలా మంచి రెమ్యునరేషన్ ఇచ్చి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. అండ్ సరే, ఈ సినిమా దిగి యాక్షన్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అయిపోయారు. ఆ సినిమాలో దిగి మెయిన్ రోల్ చేసింది. త్వరలో అప్రెస్టెడ్ కూడా. అయితే రవి గారి డైరెక్షన్ లో నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు, అది కూడా నెక్స్ట్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి రోల్ చేయలేదు. సో ఈ డైరెక్టర్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు? అరేంజ్ చేసి అది కాన్సెప్టే అలాంటిదండి. ఈ కాన్సెప్ట్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను, ఇలా నమ్మే వాళ్ళని చూశాను. ఇలా నమ్మకం పైన ఒక జరిగే కాన్సెప్ట్ కాబట్టి దాంట్లో అదరగొట్టే సీన్స్, షార్ట్స్ పెట్టారు సార్. అవి చేస్తున్నప్పుడే అంటే ఆ సీన్ కాదండి, కనుక్కున్నా చాలా భయపడ్డాను సార్.